హలో అందరికీ. ఇవాళ మనం ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. వీడియో మొత్తాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చివరికి మీకో సర్ప్రైజ్ ఉంటుంది. ఇక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. భారతదేశంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కొత్త పథకాలు అమలులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చిన్న మరియు అతి చిన్న రైతులకు ట్రాక్టర్, పవర్ టిల్లర్, కంబైన్ హార్వెస్టర్, రోటవేటర్, సీడ్ డ్రిల్ మొదలైన యంత్రాలను 50% నుండి 90% వరకు సబ్సిడీని అందించడానికి సిద్ధంగా ఉంది. దేశ రైతుల కోసం కిసాన్ ట్రాక్టర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. మరియు ఈ పథకం ద్వారా సగం ధరకు రైతులు ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చు. కిసాన్ ట్రాక్టర్ ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ యంత్రీకరణ మిషన్ కింద ఒక ఉప పథకం. రైతులకు ట్రాక్టర్ మరియు ఇతర వ్యవసాయ యంత్రోపకరణాలను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయాన్ని అందించాలి. 2014 నుండి 15 నుండి అమలులో ఉన్న ఈ షెడ్యూల్ మరింత విస్తరించబడింది. 2025లో రాష్ట్రవారు సబ్సిడీ ప్రమాణం ఈ విధంగా ఉన్నాయి. అయితే సాధారణ రైతులకు 50%, ఎస్సీ/ఎస్టీ లేదా మహిళా రైతులకు 70 నుండి 90% సబ్సిడీ. ఉత్తర ప్రాంతంలో సాధారణ రైతులకు 50%, ఎస్సీ/సెంట్ లేదా మహిళా రైతులకు 70% సబ్సిడీ రైతులకు ఉంటుంది. మహారాష్ట్రలో సాధారణ రైతులకు 50%, ఎస్సీ/సెంట్ లేదా మహిళా రైతులకు 90% సబ్సిడీ వర్తిస్తుంది. పంజాబ్ మరియు హర్యానాలో సాధారణ రైతులకు 50%, ఎస్సీ/సెంట్ లేదా మహిళా రైతులకు 50 నుండి 60% సబ్సిడీ అమలులో ఉంది. బిహారాలో సాధారణ రైతులకు 50 నుండి 70%, ఎస్సీ/సెంట్ లేదా మహిళా రైతులకు 90% సబ్సిడీ అమలు చేస్తున్నారు. రాజస్థాన్లో సాధారణ రైతులు 50%, ఎస్సీ/సెంట్ లేదా మహిళా రైతులు 90% సబ్సిడీ ఉంటుంది. కిసాన్ ట్రాక్టర్ ప్రణాళిక అర్హత ఇలా ఉన్నాయి. భారతీయ పౌరులు అయి ఉండాలి. కనీసం 0.5 వ్యవసాయ భూమి ఉండాలి. వార్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. గతంలో ఈ పథకంలో ట్రాక్టర్ సబ్సిడీ పొందకూడదు. ఆధార్ సీడింగ్గా ఉన్న బ్యాంక్ ఖాతా. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించండి. మీ రాష్ట్ర వ్యవసాయ శాఖ పోర్టల్కు సందర్శించండి. రైతు కార్నర్కు వెళ్లి సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోండి. మొబైల్ నంబర్ వేసి ఓటీపీ నమోదు చేసి లాగిన్ చేసుకోవాలి. ఆధార్, భూమి వివరాలు, బ్యాంక్ పాస్లను బుక్ అప్లోడ్ చేయాలి. తర్వాత కావలసిన యంత్రం, ట్రాక్టర్ ఎంపిక చేసుకోండి. డీలర్ ఎంపిక చేసుకుని దరఖాస్తు సమర్పించాలి. అనువర్తన సురక్షితంగా ఉంచండి. ఈ విధంగా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించండి. తాలూకా వ్యవసాయ అధికారి కార్యాలయం లేదా రైతు సంప్రదింపు కేంద్రాన్ని సందర్శించండి. ఫార్మ్ -1 భర్తీ చేయండి. అన్ని రికార్డులు దరఖాస్తు సమర్పించాలి. 2025లో కొన్ని మార్పులు వచ్చాయి. అవేంటో తెలుసుకోండి. 8 హెచ్పీ కంటే తక్కువ ట్రాక్టర్లకు 90% సబ్సిడీ వర్తిస్తుంది. మరియు ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు అదనంగా 20% సబ్సిడీ అనేది ఉంటుంది. ఇప్పుడు డ్రోన్ కొనుగోలులో కూడా సబ్సిడీ విస్తరించబడింది. అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్ స్థాపించబడింది. ఇందులో 10 మంది రైతులు కలిసి 50 లక్షల వరకు 90% సబ్సిడీ పొందవచ్చు. ప్రతి జిల్లాకు కనీసం 500 ట్రాక్టర్లు సబ్సిడీ ద్వారా రైతులకు అందించే అవకాశం ఉంది. రైతు బంధువులారా, ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీ గ్రామంలో ఉన్న ప్రతి రైతుకి షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి సమాచారం మరొకరికి చేరితే అది ఒక కుటుంబానికి పెద్ద సహాయం అవుతుంది. మీరు ఏ స్కీమ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మీ కోసం నిజమైన, క్లియర్, నమ్మదగిన సమాచారంతో మరిన్ని వీడియోలు తీసుకువస్తాను.